చేసి ఆ చల్లి నీ అంత అంటే నీ అంత అయిపోతారా? ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎలక్షన్ స్వతంత్రమైనటువంటి ప్రతిపత్తి కలిగినటువంటి ఎలక్షన్ సంస్థ ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలో ప్రపంచంలో అత్యధికమైనటువంటి ఓటు శాతం నమోదవుతున్న సమయంలో అన్ని వర్గాలు చదువుకున్నటువంటి వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని ప్రాంతాల వారు అన్ని భాషల వాళ్ళు ఓట్లేస్తున్న సమయంలో భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉండేటువంటి దేశంలో ఒక నాయకుడిని ఎన్నికల ద్వారా ఎన్నుకుంటే అతన్ని నీ అంతా అంటే ఇది అవమానం కాదా? ఇది ప్రజలను అవమానం కాదా? ఇది ప్రజలను ప్రశ్నించినట్టు కాదా? ప్రజల విజ్ఞతను సవాల్ చేసినట్టు కాదా? నువ్వు గెలవ చేత కాదు, గెలిచిన వాళ్ళని నీ అంత అంటావు, ఇదేంటిది? ఆయన తర్వాత ఇక్కడ కోర్టులు పనిచేయట్లేదా? నీ అంత అయితే కోర్టులు ఏం చేస్తున్నాయి? చట్టం లేదా? రాజ్యాంగం లేదా? ఈ దేశంలో ప్రభుత్వాలు కాదు నడిపించేది, రాజ్యాంగం నడిపిస్తుంది. ప్రభుత్వాలను కూడా శాసించేది ఎవరు? రాజ్యాంగం. రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేసేది ఎవరు? వ్యాఖ్య చేసేది ఎవరు? కోర్టు. మరి కోర్టుల అనేక మంది ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి వాళ్ళకు బెయిల్ ఇచ్చిందా లేదా? రాత్రికి రాత్రి. కాబట్టి కోర్టులు స్వతంత్రంగా ఉన్నాయా లేవా? ప్రపంచంలో ఎక్కడ లేనంత స్వతంత్రంగా ఈరోజు కూడా న్యాయ వ్యవస్థ ఏదన్నా ఉంటే అది భారతదేశంలో ఉంది. అటువంటి న్యాయ వ్యవస్థ పకడ్బందీగా ఉంది, అటువంటి ఎన్నికల వ్యవస్థ పకడ్బందీగా ఉంది, అటువంటి ప్రజా వ్యవస్థ పకడ్బందీగా ఉంది. అటువంటి దగ్గర మనం ఎన్నుకోబడితే మనం నీ అంతా అంటే ఏంది ఇది? ఇదంతా పిచ్చి సన్యాసి వ్యవస్థ, బాధ్యతారహితమైనటువంటి వ్యవస్థ. ఎవరో వచ్చి మతి భ్రమించినటువంటి వచ్చి ఒక రాజకీయ ఒక అభిప్రాయ భేదంతో పార్లమెంట్లో దిగి దాన్ని నీ అంతా అంటే కాంగ్రెస్ పార్టీలోకి సంతోషం అనిపిస్తుంది. అదే కనుక ప్రమాణం అయితే రేపు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ప్రభుత్వం నడపడం సాధ్యం కాదు.